హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కొరియన్ కనకరాజు అనే ఒక మూవీ వివాదాస్పదాల్లో చిక్కుకుందా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే బేసికల్గా కొరియన్ కనకరాజు అనే మూవీలో నటించింది నాగబాబు వాళ్ళ కొడుకు. నాగబాబు గారు వాళ్ళ కొడుకు నటిస్తే కూటమి నాయకులకు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఆయన ఎన్టీ రామారావు గారు కానీ బాలకృష్ణ గారి పైన కానీ ఎటువంటి కౌంటర్లు కానీ సెటైర్లు కానీ వేయకుండా సినిమా వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే సొంత పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా కూటమిలో. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నిజంగా ఇక్కడ జరిగిన దాని కనుక మనం చూసుకుంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కొడుకు నటించినటువంటి వరుణ్ తేజ్ నటించినటువంటి మూవీలో గతంలో ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసినటువంటి మూవీ తాలూకా వీడియోని ఒకదాన్ని వీళ్ళు రీమేక్ చేయడం జరిగింది. ఆ రీమేక్ చేయటం వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుందంటూ ఇప్పుడు కూటమి నాయకులు ఆలోచిస్తున్నారు. రీమేక్ చేయటం కూడా ద బెస్ట్ కమెడియన్ సత్య ఉంటాడు. ఆయన గతంలో ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేస్తూ ఒక కరాటీ జరుగుతున్న సందర్భంలో ఆయన చంద్రమోహన్ గారు ఆయన్ని కొడితే మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరియస్గా ఉంది, మీరు నిజమైన ఫైటరేనా అంటే కాదు, అంటే మరి ఎందుకోసం వచ్చారంటే ఫైటింగ్ నా వృత్తి కాదు అని ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు వెళ్తూ ఉంటే ఎన్టీ రామారావు గారిని ఎగిరితన్నగానే కింద పడి ఇంకా కోపం తట్టుకోలేక మన సీనియర్ ఎన్టీఆర్ గారు చంద్రమోహన్ని పిచ్చ కొట్టుడు కొట్టేస్తాడనమాట. అప్పుడు అమెచ్యూరియస్ అనే పదాన్ని ఆయన వాడతారు. అమెచ్యూరియస్ అనే పదాన్ని వాడినప్పుడు అదే పదాన్ని ఇప్పుడు సత్య ఈ సినిమాలో ఒకడు కొరియన్ వ్యక్తి చంప మీద చంప పగలగొడుతూ ఉంటే ఈయన దెబ్బలు తట్టుకోలేక నీ స్ట్రోక్ చాలా మెచ్యూరియస్గా ఉంది అని ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేస్తూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అనమాట. సో దాన్ని చూసి బాధపడుతూ ఇప్పుడు కూటమి నాయకులంతా అర్జెంటుగా దాన్ని తీసేయాలి, ఎన్టీ రామారావు గారు సీన్ని మీరు ఇమిటేట్ చేస్తారా, అంత ఫన్నీగా చిత్రీకరిస్తారా, అంత సెన్సిబుల్ సీన్స్ అని అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇందుట్లో బాలయ్య బాబు గారిని కూడా ఇమిటేట్ చేయడం జరిగింది. ఈ సత్య వాళ్ళ ఫాదరు భూత వైద్యుడు నందమూరి బాలకృష్ణ గారి గెటప్లో కనిపిస్తూ ఉంటాడు. ఆ బొట్లు పెట్టి అఖండ ఎఫెక్ట్లో కనిపించి శుద్ర పూజలు చేసుకుంటూ ఉంటాడు. నిజంగా నాకైతే అనిపించింది, ఊరు నాయన ఆ గెటప్ శుద్ర పూజలకు వాడారు, శ్మశానాల్లో వాడారు ఏంటారు నాయన. ఏమైనా సత్యనేమో ఇంకా కనిపించిన హీరోనా కృష్ణాని చిరంజీవి గారిని అందరిని ఇమిటేట్ చేస్తూ కొరియాలో చంపేస్తూ ఉంటాడు. సో ఓవరాల్గా సినిమా ఒక కామెడీ జానరాలో జరిగింది. ఆ కామెడీ జానరాలో జరిగినప్పుడు ఆ సినిమాని కామెడీ సినిమాగా తీసుకోవాలి. కానీ అప్పట్లో మన సీనియర్ ఎన్టీఆర్ గారు సీరియస్గా చేసినటువంటి ఆ ఫైట్ని వీళ్ళు ఇక్కడ కామెడీ చేయటం నాకు నచ్చట్లా. దాన్ని ఎన్టీ రామారావు గారి పైన అభిమానం లేక ఇలా చేశారా లేకపోతే తప్పు అన్నట్టు ఇంకో వర్షన్లో ఉంటే, ఇంకో వర్షన్లోనేమో బాలయ్య బాబుని గారు కూడా ఇమిటేట్ చేసి పండుగారు అనేసి ఇంకో విషయం ఉంది. ఓవరాల్గా దీనిపైన వరుణ్ తేజ్ని ప్రశ్నిస్తే ఇప్పుడు చాలామందిని పెద్ద వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళని రీమేక్ చేస్తూ ఉంటాం, అలాగే ఇది చేసాము, ఇందుట్లో ఏముంది, ఇది కామెడీగా చేసాము అంతే అంటూ ఆయన సమర్థించుకోవడం జరిగింది. ఇలా ఈ సినిమా వివాదాస్పదం అవడం ఒక ఎత్తు అయితే, అసలు సత్య యాక్టింగ్ చూసి థియేటర్ మొత్తం వన్ మ్యాన్ షో అని అరుస్తూ ఉన్నారు. అద్భుతంగా ఉంది అంటూ ఉన్నారు. ఆయన వచ్చిన ప్రతిసారి వేళ్ళు క్లాపులు దుమ్ము దులిపేస్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ఎన్టీ రామారావు గారు గతంలో మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరియస్గా ఉందన్న సీన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా 1 month నుంచి ట్రోల్ అవుతూ వస్తుంది. ఏంటి ఎప్పుడు లేనిది ఈ సీన్ ట్రోల్ అవుతూ వస్తుంది ఏంటి అంటే కావాలని ఆ సీన్ని ట్రోల్ చేస్తూ అది ఈ సినిమాలో పండాలని ఈ మూవీ టీం అనేది చాలా ట్రై చేసినట్టుగా నాకు అర్థమవుతుంది. అదేవిధంగా కూటమి నాయకులకు కూడా పాపం ఎవరైతే ఎన్టీ రామారావు గారు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా నిజంగా బాధపడుతున్నారు. ఇంత కామెడీ చేసి పడేశారండి, అంత కష్టమైన గెటప్లో బాలయ్య అఖండాలు అంటేనే ఓ అమ్మ హెలికాప్టర్లు అవన్నీ పారిపోయి ఆయన ఇట్లా ఇసిరేస్తే అన్నీ రింగ్ అని తిరిగాయి. కానీ ఇక్కడ శుద్ర పూజలు చేసుకునే ఒక కమెడియన్కి బాలయ్య గెటప్ వేయటం ఏంటి అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సినిమాలాగా చూడాలి. ఇప్పుడు అక్కడ బాలయ్య బాబు గెటప్ వేసినంత మాత్రం బాలయ్య బాబు గారు అయిపోరు, ఎన్టీ రామారావు డైలాగ్ చెప్పినంత మాత్రం ఈయన ఎన్టీ రామారావు అయిపోడు. కానీ దాన్ని కామెడీగా చేయటం అనేది వాళ్ళ డైరెక్టర్ చేసినటువంటి ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు దాన్ని చూసి తట్టుకోలేక వీళ్ళు కన్నీరు మున్నీరే విలపిస్తూ ఆ సీన్లు తీసేయమంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతుంది. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి ఆ ఎమ్యూరియస్ స్టార్ట్ అంటూ అనేది అద్భుతం, బాగా చేశాడు సత్య. That's up to you, Satya, and I wish you good luck to entire team. Thank you so much. Thank you for watching this video. Murali signing up. Thank you.